నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మన పవర్ 9 మీడియా వీక్షించేటువంటి వీక్షకులు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నా. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, రైల్వే కోడూరు జనసేనకు కొత్త ఇన్ఛార్జ్. అవును, మీరు వింటుంది నిజమే. ఇప్పుడు ఈ చర్చ జనసేన పార్టీ అధిష్టాన వర్గాల్లో జోరుగా నడుస్తూ ఉంది. ఎందుకంటే రైల్వే కోడూరులో జనసేన పార్టీ పరువు ప్రతిష్ట మసకబారిపోయింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహార శైలితో జనసేన పార్టీ అధిష్టానం విసిగిపోయింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన ఎమ్మెల్యే అయిన కొత్తలో జనసేన అధినేత రాయలసీమలో ఏ పర్యటన చేసినా ఆయన పక్కనే ఉండేవాడు. అయితే ఆయన వ్యక్తిగతమైనటువంటి కొన్ని వ్యవహారాలు బయటికి రావడంతో మరి హర్షవీణ అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని మరి అరవ శ్రీధర్ తనను మోసం చేశాడు అని చెప్పేసి పదే పదే మీడియా ముఖంగా ఆవిడ బయటికి రావడంతో రైల్వే కోడూరులో జనసేన పార్టీకి చాలా ఇబ్బందిగా మారింది. ఇక కట్ చేస్తే, ఇటీవల హర్షవీణ మీద స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర మరి ఆవిడ్ని కొట్టినటువంటి ఒక వీడియో బయటికి రావటం. సో ఆ తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడవటం, మహిళలకి రక్షణ లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయటం. సో ఈ ఎపిసోడ్ అంతటా జనసేన పార్టీ బ్లేమ్ అవుతూ వచ్చింది. జనసేన పార్టీని అందరూ టార్గెట్ చేస్తూ వచ్చారు. కాబట్టి రైల్వే కోడూరులో జనసేన పార్టీకి కొత్త ఇన్ఛార్జిని కనుక ప్రకటిస్తే ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో కాబట్టి ప్రస్తుతం రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రూపానందరెడ్డి ఉన్నారు. అయితే ఆయన తనకి అత్యంత నమ్మకస్తుడు, తన శిష్యుడు అయినటువంటి అరవ శ్రీధర్ని మరి బీఫామ్ ఇప్పించుకొని ఆయన రంగంలోకి దింపి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మరి ఆయన ఇంట్లోనే ఒక పెంట్ హౌస్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉంచారు. అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేవలం రబ్బర్ స్టాంపు మాత్రమే. మరి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో బహుశా ఆ విధమైనటువంటి ఎమ్మెల్యేలు లేరంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే కనీసం ఎంతో కొంత ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో 10% ఎమ్మెల్యేలకైనా ఉంది. కానీ అరవ శ్రీధర్కి మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆయనకి ఎలాంటి అవగాహన లేనటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ముక్కావారిపల్లె వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి అరవ శ్రీధర్, అంటే ముక్కావారిపల్లి అంటే ముక్కా రూపానందరెడ్డి గారు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్రామానికి, రిజర్వ్డ్ అయినటువంటి గ్రామానికి ఆయన దగ్గర పనిచేసేటువంటి అరవ శ్రీధర్ని, అంటే ఆయన పోటీ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి తన ఇంట్లో పనిచేసేటువంటి అరవ శ్రీధర్ని అక్కడ మరి ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆ తర్వాత మరి మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీ నుంచి మరి అరవ శ్రీధర్ని కూడా తీసుకొని వచ్చి అరవ శ్రీధర్ని జనసేనలో జాయిన్ చేశారు, తను టీడీపీలో జాయిన్ అయ్యారు. చాలా వ్యూహాత్మకంగా రైల్వే కోడూరులో మరి అరవ శ్రీధర్కి ఆయన టికెట్ ఇప్పించుకున్నారు తెర వెనక నుంచి. ఎన్నికలప్పుడు ఎవరికి కూడా అంశాలు తెలియవు. అయితే ఆర్థికంగా మొత్తం కూడా రూపానందరెడ్డి ఎన్నిక చేశాడనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అలాంటి పరిస్థితుల్లో అరవ శ్రీధర్ దాదాపు 1.5 ఏడాది నుంచి ఆయన అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. మరి గత 3-4 నెలల నుంచి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ, ప్రస్తుతం రైల్వే కోడూరులో జరుగుతున్నటువంటి చర్చ కానీ, పరిస్థితులు, పరిణామాలు ఇవన్నీ కనుక చూస్తే అక్కడ ఆ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఉన్నప్పటికీ కూడా జనసేన నుంచి ఒక కొత్త వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జిగా నియమిస్తే ఎంతో కొంత జనసేన పార్టీ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఒక అభిప్రాయానికి ఆ పార్టీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ పార్టీ వర్గాల్లో కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ గురించి ఇప్పటికీ ఏలెత్తి చూపించే పరిస్థితి ఎక్కడా లేదు. కేవలం ఒక రైల్వే కోడూరులో మాత్రం జనసేన పార్టీ అంటే అక్కడున్న పరిస్థితులు, ఎమ్మెల్యే వ్యవహార శైలి, అక్కడ నడుస్తున్నటువంటి వ్యవహారం, టీడీపీ ఇన్ఛార్జి రూపానందరెడ్డి పెత్తనం, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పెత్తనం అధికారుల మీద. సో ఇవన్నీ చూసినటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేని డమ్మించేశారు. సో జనసేన పార్టీ ఎమ్మెల్యే వ్యవహార శైలి బాగలేదు, ఆయన మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు, పార్టీ పరువు గంగలో కలిసిపోయింది. సో కూటమికి కూడా అది పెద్ద దెబ్బ అని చెప్పేసి చర్చ నడుస్తున్నటువంటి తరుణంలో జనసేన పార్టీకి ఒక కొత్త వ్యక్తిని, ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక ఉన్నతమైన విద్యావంతుని ఎవరినైనా తీసుకొని వచ్చి అక్కడ ఇన్ఛార్జిగా కనుక నియమిస్తే ఎంతో కొంత పార్టీ డ్యామేజ్ కంట్రోల్ అయితే చేసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా అరవ శ్రీధర్ని మరి ఆయన మీద ఒక ఎంక్వైరీ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది కమిటీతోటి. మరి ఆ కమిటీ నివేదిక పార్టీ అధిష్టానానికి పంపిందా లేదా అనేది ఇప్పటికే ప్రశ్నార్థకం. అయితే ఆ కమిటీ పంపినటువంటి నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్ మీద వేటు పడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే పార్టీ కార్యక్రమాలకు అరవ శ్రీధర్ని దూరంగా ఉండమని చెప్పేసి జనసేన పార్టీ
అధిష్టానం ఒక లెటర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో కాబట్టి అరవ శ్రీధర్ మీద జనసేన పార్టీ అధిష్టానానికి ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ అయితే కనబడటం లేదు. అరవ శ్రీధర్ను దాదాపు దూరం పెట్టినట్టే. జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎమ్మెల్యేలతోటి అధినేత సమావేశం అయ్యేటువంటి చర్చల్లో కానీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా అరవ శ్రీధర్ అయితే కనబడటం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా అరవ శ్రీధర్ రావట్లేదు. దాదాపుగా ఆయన్ని పక్కన పెట్టిన పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. అక్కడ నిన్న మొన్నటి వరకు రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యేగా ఉన్న అరవ శ్రీధర్ కనీసం ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా కోల్పోయిన పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. రూపానంద రెడ్డి ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. పూర్తిగా అక్కడ అధికారం మొత్తం కూడా ఆయన చేతిలోనే ఉంది. సో కాబట్టి ఇప్పుడు జనసేన అక్కడ బతకాలంటే అట్లీస్ట్ జనసేన పార్టీ తరపు నుంచి ఎవరైనా ఒక నాయకుడిని తీసుకొని వచ్చి ఇన్ఛార్జిగా పెడితేనే అక్కడ పరిస్థితి ఎంతో కొంత చక్కబడుతుంది. సో రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మరి జనసేన పార్టీ మీద కాస్త సాఫ్ట్ కార్నర్ పెరుగుతుంది. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయటం ఎంతో కొంత తగ్గిస్తాయి. సో డ్యామేజ్ కంట్రోల్ ఎంతో కొంత జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనకి ఆ పార్టీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. చూద్దాం మరి రైల్వే కోడూరు జనసేనకి కొత్త ఇన్ఛార్జ్ ఎప్పుడు వస్తారు, వస్తే ఎవరు వస్తారు, ఎవరిని పెడతారు. రిజర్వ్ నియోజకవర్గం అయినటువంటి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి మరి కొత్త ఇన్ఛార్జీలుగా ఓసీ సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తారా, బీసీ సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎస్సీ రిజర్వ్ సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తారా చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ముక్కా రూపానందరెడ్డి గారిని అఫీషియల్గా ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఆయన అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆయన అక్కడ కూడా చైర్మన్గా కూడా ఉన్నారు. సో కాబట్టి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో టీడీపీ ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడిని తీసుకొని వచ్చి ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో కాబట్టి జనసేన కూడా మరి ఎస్సీ నియోజకవర్గాల్లో మరి రిజర్వ్డ్ వ్యక్తికే ఇస్తారా, లేకపోతే కాపు రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఎవరినైనా తీసుకొచ్చి పెడతారా అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ రైల్వే కోడూరు వ్యవహారం ఏదైతే ఉందో జనసేన పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు.